ఎన్టీఆర్ తెలుగు నేలపై విధి చెక్కిన శిలా శాసనమా, లేక కాలాలకతీతంగా తరతరాలకు గుర్తుండిపోయేలా చరిత్ర గడపలపై ఒక మహనీయుడు చేసిన చెరగని సంతకమా అని ప్రశ్నించుకుంటే రెండవదే సరైనదనిపిస్తుంది. తెలుగు జాతి చరిత్రలో ఎందరెందరో మహనీయులు. ఆ మహనీయులందరూ ఏదో ఒక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయా రంగాల్లో తమ ముద్రను శాశ్వతంగా వేసి ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్ తీరు వేరు, ఆ పేరుకున్న బలమే వేరు. ఎన్టీఆర్ ఒక రంగానికి పరిమితం కాదు. ఆయన చేసినవి ఒక తరానికి పరిమితమయ్యే పనులు కాదు. ఆయన ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అన్నంతగా ముందుకు దూసుకుపోయారు. సమున్నత శిఖరాలను అధిష్ఠించారు. ఇది అనితర సాధ్యం, కొండకొచో అసాధ్యం కూడా. ఎన్టీఆర్ శత జయంతి జరిగి ఏడాది గడిచింది. తెలుగు నేలపై ఎందరి శత జయంత్యుత్సవాలు జరగలేదు చెప్పండి. ఆ ఉత్సవాల సంరంభమంతా ఆనాటికానాటితో సరి. మరుసటి ఏడాది ఆ మహనీయులను గుర్తించుకునేవారెందరు? ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఏదో ఒక కులం వారో, మతం వారో, పార్టీ వారో, వర్గం వారో, మరొకరో అంతేగా. కానీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందరందరూ ఆయన్ను తలచుకునేవారే. ఆ మహనీయుడు మావాడంటే మావాడంటూ పులకించిపోయేవారే. అంతెందుకు, ఆయన దివికేగి సుమారు 30 ఏళ్ళు గడిచింది. అయితేనో తెలుగునాట ఆనందమూరి తారక రామస్మరణ జరగకుండా ఒక్కరోజైనా గడిచిందా? లేనేలేదు. రోజు అనునిత్యము ఏదో ఒక సందర్భంలో సినిమా వారో, భాషాభిమానులో, రాజకీయులో, ప్రజలో తెలుగునాట ఆయన్ను తలుచుకుంటున్నవారే, యుగ పురుషుడంటూ కొనియాడుతున్నవారే. ఎందుకని ప్రశ్నించుకుంటే తొలిగా నందమూరి తారక రామారావు గారొక నటుడు మాత్రమేనా అని ఇంకా లోతుగా ఆలోచిస్తే విశ్వవిఖ్యాత నటుడు. ఇంకొకలా చెప్పమంటే అనితర సాధ్యమైన పాత్రలను సైతం అవలీలగా పోషించిన మహానటుడు. సాంఘిక, పౌరాణిక, చారిత్రక పాత్ర ఏదైనా ప్రేక్షకుడి మనస్సును తన్మయత్వంలో పడేసి మరో లోకంలో విహరింపచేసే ఆ స్ఫురద్రూపం, ఆ వాచకం, ఆ టీవీ భారత చలనచిత్ర యవనికపై మరొక నటుడికి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క తెలుగు సినిమా మాట అలా ఉంచండి. పాత్రలో పూర్తిగా లీనమై ప్రేక్షకుణ్ణి కట్టిపడేసేలా మమేకమై ఆ పాత్రను మరొక చిత్రంలో మరొక నటుడు పోషించిన అబ్బే రామారావును మరిపించలేకపోయాడ్రా అని సామాన్యుని నోట పలుకులే పురస్కారాలుగా అందుకున్న ఘనత భారత సినీ వినీలాకాశంలో ఒక్క ఎన్టీఆర్కు తప్ప మరెవరికైనా దక్కిందా? లేనే లేదు. సాధారణంగా నటుడు నిర్మాతగా మారితే అయితే కమర్షియల్ సినిమాలు తీస్తాడు, లేదంటే తనలోని నటుడు సంతృప్తి పడేలా ఆర్ట్ సినిమాల వైపు మాత్రమే దృష్టి సారిస్తాడు. రామారావు నిర్మాతగా రూపొందించిన చిత్రాల్లో సాంఘిక సామాజికాంశాలనే చిత్రికపట్టి కథలుగా మలుచుకుని వాటికి కమర్షియల్ హంగులు సైతం అక్కడక్కడా దట్టించి చేసిన ప్రయోగాలు, పొందిన విజయాలను కొనియాడకుండా ఉండగలమా? లేనే లేదు. నటునిగా, నిర్మాతగా రామారావును పూర్తిగా పక్కన పెట్టి దర్శకునిగా ఆయన ప్రతిభ ఏపాటిదని కొలుద్దామంటే రామారావు తీసిన సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం, దానవీర సూరకర్ణ, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర మొదలైన ఆణిముత్యాలు ఆయన దర్శకత్వ ప్రతిభను తన గురువైన కేవీ రెడ్డి సరసన నిలబెట్టగలవనడంలో సందేహం ఏమైనా ఉందా? అందుకే తెలుగు కళామ్మ తల్లి ఉన్నంత వరకు కళారంగంలో రామారావు ముద్ర ద్యోతకమవుతూనే ఉంటుంది.
ఇక రాజకీయ రంగంలో రామారావు ఎన్నెన్నో ఉత్థాన పతనాలను చూసి ఉండవచ్చు. తెలుగునాట ప్రజా సంక్షేమానికి పునాదులేసిన ప్రజానాయకునిగా ఆయన వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరగదు. అంతెందుకు, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం సాధించిన రికార్డు నేటికీ చెరగకుండానే ఉంది. మరో 100 ఏళ్లు గడిచినా అలాగే ఉంటుందేమో. కిలో ₹2 బియ్యం ఇచ్చిన, పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చిన, వెన్నుదన్నులేని వృద్ధులకు, దివ్యాంగులకు నెలవారీ పింఛను ఇచ్చి చేదోడు అందించిన, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు, తిరుమలలో యాత్రికులకు అన్నదానం ఏర్పాటు, ఇలా ఏ అంశం చూసుకున్నా మరో 1000 ఏళ్లైనా సంక్షేమానికి ఆద్యునిగా, ప్రథమ పూజ్యునిగా తెలుగునాట రాజకీయ నాయకులు, ప్రజలు రామారావును తలచుకుంటూ ఉండాల్సిందే. ఇక తెలుగు భాష విషయానికి వస్తే, ఎప్పుడో 5-6 శతాబ్దాల క్రితం తెలుగు భాషకు పట్టం కట్టిన శ్రీకృష్ణదేవరాయలు తరువాత పాలనలో తెలుగు వెలుగులు వెదజల్లిన భాషాభిమాని పాలకుడు ఒక్క ఎన్టీఆరే, ఒకే ఒక్కడు ఎన్టీఆరే. అందుకే తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు ప్రజ ఉన్నంత వరకు ఎన్టీఆర్ మరపుకు రాడు, కాలగర్భంలో కలిసిపోడు. రామారావును మరిపించాలంటే మరలా రామారావే రావాలి, మరలా రామారావే జన్మించాలి. జన్మించిన రామారావులాగే కనిపించాలి, కనిపించిన రామారావులాగే జీవించాలి, జీవించిన రామారావులాగే నటించాలి, నటించిన రామారావులాగే రాచటీవీ ప్రదర్శించాలి, ప్రదర్శించిన ఆ స్ఫురద్రూపం, ఆ వాచకం, ఆ దర్పం, ఆ తేజం అంతటి ప్రజాకర్షణ శక్తి కలిగి ఉండాలి. మరది ఎప్పటికైనా సాధ్యమేనా? అందుకనే చిట్ట చివరిగా నందమూరి తారక రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్ము.